అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి బైడెన్ కారణమంటున్నారు కమలా హారిస్. ఆయన అవివేకం, అహంకార ధోరణి కారణంగానే డెమోక్రటిక్ పార్టీ ఓటమి పాలైందని సంచలన ఆరోపణలు చేశారు ఆమె. ట్రంప్తో జరిగిన పేలవమైన డిబేట్ కారణంగా బైడెన్ తప్పుకొని కమల్కు అధ్యక్షురాలిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న కమలా హారిస్ తాను రాసిన పుస్తకం 107 డేస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ పుస్తకంలో అనేక సంచలనాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా బైడెన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గతేడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి పాలైన కమలా హారిస్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆమె తాజాగా పేల్చిన బాంబు సంచలనం సృష్టించింది. అయితే కమల లక్ష్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాదు, సొంత పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు జో బైడెన్ను టార్గెట్ చేశారామె. ఆయన అవివేకం, అహంకార ధోరణితోనే డెమోక్రటిక్ పార్టీ గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైందంటూ ధ్వజమెత్తారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజాగా తన ఆత్మకథ రాసుకున్నారు. దాని పేరు 107 డేస్. సెప్టెంబర్ 23న మార్కెట్లోకి రానున్న ఆ పుస్తకాన్ని సైమన్ అండ్ షూస్టన్ సంస్థ పబ్లిష్ చేసింది. అందులో అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రయాణం, బైడెన్తో సంబంధం, వైట్ హౌస్ లోపల జరిగిన రాజకీయ పరిణామాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 107 డేస్లో చాలా విషయాలనే రాసుకొచ్చారు కమలా హారిస్. జో బైడెన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. అయితే బైడెన్ వయోభారం కారణంగా అధ్యక్ష పదవీ కాలంలో చురుగ్గా పనిచేయలేకపోయారనే విమర్శలు వచ్చాయి. వయోభారం, మతిమరుపు ఇందుకు కారణమని చెప్తాను. అయితే ఆయన 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీలో ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేకపోయారు. అయితే గతేడాది జూలైలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా తలపడిన డొనాల్డ్ ట్రంప్తో జరిపిన భేటీలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలోకి దిగారు. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి పరిస్థితులను కమలా తన ఆత్మకథలో రాసుకున్నారు. బైడెన్ వయసు రీత్యా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు కమలా హారిస్. ఈ క్రమంలోనే అధ్యక్ష డిబేట్లోనూ ఆయన విఫలమయ్యారని అన్నారామె. బైడెన్ మళ్లీ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అది లేఖితనమా, అవివేకమా అనిపించిందన్నారు. ఇప్పుడు చూస్తే అది అవివేకమే అని స్పష్టమవుతోంది. ఇది వ్యక్తిగత అహం, ఆత్మకాంక్ష ఆధారంగా తీసుకునే నిర్ణయం కాదు, దేశ భద్రత, ప్రజల భవిష్యత్తు పరిగణనలోకి తీసుకోవాల్సిన నిర్ణయం అని రాసుకొచ్చారామె. అయితే పోటీ నుంచి తప్పుకోమని బైడెన్కు సలహా ఇచ్చే పరిస్థితుల్లో అప్పుడు తాను లేనని తెలిపారు కమల. ఒకవేళ తాను ఆ సలహా ఇచ్చి ఉంటే అది తన స్వార్థం కోసమే అని, అధికార దాహంతోనే అలా చెప్పానని ఆయన భావించేవారని చెప్పుకొచ్చారు. పార్టీలో తీవ్ర చర్చ జరిగిన తర్వాతే బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారని తెలిపారు కమల. ఆ తర్వాతే తన పేరును ప్రతిపాదించారని హారిస్ తెలిపారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వ్యాఖ్యానించారు. తాను అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్నంతకాలం వైట్ హౌస్తో తన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవని చెప్పుకొచ్చారు కమలా హారిస్. బైడెన్ స్టాఫ్ తనను పూర్తిగా పక్కనబెట్టారని విమర్శించారు. ఆయన సన్నిహితులు ఎన్నికల ప్రచార సమయంలో తన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అమెరికా మెక్సికో సరిహద్దు విషయంలో తాను పనిచేసినప్పుడు తనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిచిందని, ఆ సమయంలో వైట్ హౌస్ కమ్యూనికేషన్ టీం తనకు ఏమాత్రం సహాయం చేయలేదని అన్నారామె. ఎన్నికల ప్రచారాల్లో గాజా విషయంలోనూ తన ప్రసంగాలు బాగా వైరల్ అయిన సందర్భంలో అధ్యక్ష భవనంలో కీలకమైన వెస్ట్ వింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిందంటూ సంచలన విషయాలే చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని ఒక మంత్రంలా పాటించామని, అది అవివేకమని అంటున్నారామె. బైడెన్ జ్ఞానం ఉన్న వ్యక్తి అని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకు ఉందని అన్నారామె. కమలా హారిస్ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి ఆమె రాజకీయాల్లో దూకుడుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కమల 2028లో జరగబోయే కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండించారామె.
గత 6 నెలలుగా తాను అమెరికన్ ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం కొనసాగించేందుకు ఉత్తమ మార్గం గురించి ఆలోచిస్తున్నాను. నా కెరీర్ తొలి రోజుల నుంచి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి, మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను. ఇందుకు ఉత్తమ మార్గం వ్యవస్థను సంస్కరించటమేనని నేను నమ్ముతున్నాను. ప్రాసిక్యూటర్, అటార్నీ జనరల్, యునైటెడ్ స్టేట్స్ సెనేటర్, వైస్ ప్రెసిడెంట్గా దేశానికి సేవ చేయటం నాకు గౌరవప్రదంగా ఉంది అని అన్నారు. దీంతో ఆమె 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ ప్రాసిక్యూటర్, అటార్నీ జనరల్, యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ పదవుల్లో సేవలు అందించారు. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందారు. కమల గతేడాది విజయం సాధించి ఉంటే అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు నెలకొల్పి ఉండేవారు. ప్రస్తుతానికి తాను ఏ ఎన్నికైన పదవిలోనూ ఉండకూడదని అనుకుంటున్నానని తెలిపారు కమల. రాబోయే రోజుల్లో నా భవిష్యత్తు ప్రణాళికల గురించి మరింత సమాచారాన్ని పంచుకుంటాను అని అన్నారు. ఆమె గతంలో 2 సార్లు అధ్యక్ష పోటీలో నిలిచారు. అయితే 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో కమలా హ్యారిస్ ఆత్మకథ 107 డేస్ మార్కెట్లోకి వస్తే మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. డెమోక్రటిక్ పార్టీలోని విభేదాలను బయటపెట్టే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ట్రంప్ లాంటి వాళ్లకు డెమోక్రటిక్ పార్టీని ఏకిపారేయడానికి ఆయుధం దొరికినట్లేనని విశ్లేషిస్తున్నారు.